హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. దేశవ్యాప్తంగా నిజం చెప్పాలంటే మన బోర్డర్ చుట్టూ ఎల్ఓపి చుట్టూ యుద్ధ వాతావరణం తీవ్ర స్థాయిలో నెలకొందంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. అటు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. ఈ మంత్ 8 తర్వాత 11, 12, 13 తారీఖుల్లో పాకిస్తాన్ పైన దాడి జరిగే అవకాశం ఉందంటూ పాకిస్తాన్ వాళ్ళు కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రష్యా ఎప్పుడైతే విజయం సాధించిందో విక్టరీ డే తర్వాత ఈ యుద్ధానికి ఇండియా వస్తుంది పాకిస్తాన్ పైకంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిజంగానే ఇండియా యుద్ధానికి వెళ్తుందో లేదో అన్నది ఇండియాలో ఉన్న ఏ పౌరుడికి కూడా పూర్తి స్థాయిలో అవగాహన అయితే లేదు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే మాత్రం ఇంత టైం తీసుకోవడానికి గల కారణం ఏంటి? పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇటు గవర్నమెంట్ కానీ మోడీ కానీ ఇటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ కంటిన్యూస్ గా మీటింగ్స్ పెట్టుకుంటూ మిలిటరీ అధికారులతో అదేవిధంగా డిఫెన్స్ త్రివిధ దళాలతో కంటిన్యూస్ గా మీటింగ్స్ పెట్టుకుంటూ కార్యాచరణని రూపొందిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజం అని ఆలోచిస్తే యుద్ధానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయా పాకిస్తాన్ పైకి అంటే ఇప్పటికే సింధు జలాలను ఆపేశాము, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పాకిస్తాన్ లో పరిస్థితులు చూస్తుంటే ఏమో బెలుచిస్తాన్ లిబరల్స్ ఊరుకోవట్లేదు, వాళ్ళు పాకిస్తాన్ సైన్యం పైన విరుచుకుపడి దండయాత్రలు చేస్తున్నారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి సోల్జర్స్ ఏమో జాబులు రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఆఫీసర్స్ తో సహా. చివరికి పాకిస్తాన్ నేవీ కమాండర్స్ వీళ్ళు కూడా ఎక్కడున్నారు, ఎటు పారిపోయారో ఎవరికీ తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్ లో యుద్ధానికి ఇండియా వెళ్తుందంటే కంపల్సరీగా ఇండియా యుద్ధానికి వెళ్తుందనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మాక్ డ్రిల్ అని చేయబోతూ ఉన్నారు దగ్గర దగ్గర 259 ప్రదేశాల్లో. మాక్ డ్రిల్ అంటే ఏంటి అంటే ఒకవేళ యుద్ధం వస్తే మనం ఎలా మనల్ని రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని ఎలా సంరక్షించుకోవాలి, మన దేశాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనే దానిపైన వారు ఒక రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనకి నేర్పిస్తారు. దీన్నే మాక్ డ్రిల్ అంటారు. ఒక సైరన్ వినిపించినప్పుడు, యుద్ధం టైంలో సైరన్ వినిపించినప్పుడు మనం ఎలా దాక్కోవాలి, ఎక్కడ దాక్కోవాలి అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నిజంగా యుద్ధం జరిగే ప్రదేశాల్లో ఉంటే వాళ్ళు ఎలా ఇప్పుడు ఒక సైరన్ వినిపిస్తుంది, యుద్ధం వస్తుంది, హెలికాప్టర్స్ వస్తూ ఉన్నాయి, లేదంటే మిసైల్స్ వస్తూ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి లౌడ్ సౌండ్ ఒక సైరన్ వినిపిస్తుంది. ఆ సైరన్ వినిపించగానే మనం నేల మీద పడుకొని చెవులు మూసుకోవటం కానీ, లేదంటే సురక్షితమైనటువంటి ప్రదేశానికి మన బెడ్స్ కింద దాక్కోవటం కానీ, ఇలా కొన్ని ప్రదేశాల్లో దాక్కోవటం చేస్తూ ఉండాలి. దాన్ని ట్రైనింగ్ ఇచ్చినట్టుగా దానికి సంబంధించినటువంటి నమూనాలు ఎలా చేయాలనేది చూపిస్తూ ఉంటారు. దీన్నే మాక్ డ్రిల్ అంటూ ఉంటారు. అంతేకాదు ఏదైతే ప్రాంతాలు హిస్టారిక్ ప్లేసెస్ ఉంటాయి అటువంటి ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ కానీ, ట్యాంక్ బండ్ పైనటువంటి బుద్ధుడి విగ్రహం కానీ, మన పవిత్రమైన టెంపుల్స్ కానీ, కుతుబ్ మినార్లు కానీ, ఏవైనా రెడ్ ఫోర్ట్ కానీ, ఇవేవి ఉన్నా కూడా వాటన్నిటిని పూర్తి స్థాయిలో కనిపించకుండా బ్లాక్అవుట్ చేసేస్తూ ఉంటారు. అంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మెటీరియల్స్ తో వాటిని పూర్తి స్థాయిలో కవర్ చేసేస్తూ ఉంటారు అనమాట. అలా కవర్ చేయడం వల్ల వాటిపైన దాడి చేయడానికి శత్రు దేశాలకి అవకాశం లేకుండా పోతుంది. ఇలాగే అనేక కంట్రీస్ చేస్తూ ఉంటే ఇవన్నీ కన్ఫ్యూజ్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు ఫ్యాక్టరీస్ పైన కానీ ఎక్కడైనా కూడా. అదేవిధంగా పౌరులు కూడా ఎలా డిఫెన్స్ చేసుకోవాలి, ఎవరిని వారు ఎలా కాపాడుకోవాలి, యుద్ధం వస్తే ఇటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఎలా బిహేవ్ చేయాలనేది మాక్ డ్రిల్ ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ మాక్ డ్రిల్ గతంలో నాకు తెలిసి 50 సంవత్సరాల పూర్వం చేశారు ఈ మాక్ డ్రిల్ ని. ఇప్పుడు మాక్ డ్రిల్ అంటూ దగ్గర దగ్గర 259 ప్రదేశాల్లో చేస్తూ ఉన్నారు. అంటే చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నారు మాక్ డ్రిల్ కి. గతంలో కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు కూడా కేవలం 4-5 ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, అదేవిధంగా పంజాబ్ ఈ పరిసర ప్రాంతాల్లోనే మాక్ డ్రిల్ అవి చేర్పించి ఇదని వాళ్ళకి ప్రికాషన్స్, సేఫ్టీ మెజర్స్ చెప్పేసి వదిలేయడం జరిగింది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా 259 ప్రదేశాల్లో మాక్ డ్రిల్ అనేది నిర్వహిస్తూ ఉన్నారంటే ఇది చాలా పెద్దగానే ప్లాన్ చేస్తూ ఉన్నారనేసి అనుమానాలు అందరికీ వస్తున్నాయి. అయితే గతంలో ఇటువంటి సిచ్యువేషన్స్ 1962, 1965లో, అదేవిధంగా 1971లో యుద్ధాలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, అప్పుడు ఉన్నటువంటి జర్నలిస్టులు ఎటువంటి సిచ్యువేషన్ ని వాళ్ళు ఫేస్ చేశారనే విషయాన్ని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మాక్ డ్రిల్ జరుగుతున్న టైంలో మనం ఇక్కడ ఉన్నా కూడా 6:30 కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి, ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద నైట్ తిరగకూడదు. ఎందుకంటే యుద్ధ విమానాలు ఎటు నుంచి అయినా రావచ్చు, రాకెట్ లాంచర్స్ ఎటైనా కావచ్చు, కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసేటువంటి రాకెట్ లాంచర్స్ పర్టికులర్ టార్గెట్ ని ఛేదించే విధంగా కూడా దానికి కోడింగ్ చేయబడి ఉంటాయి. కాబట్టి
మనం ఎక్కడ కూడా ఉండకుండా ఇండిపెండెంట్ ఇంటి పైన దాడి చేయడం చాలా కష్టం. వాళ్ళు చేయరు. అలా ఎప్పుడైనా చేశారంటే జనావాసాలు ఎవరైతే పబ్లిక్ మీద అటాకులు చేయకూడదు. అది యుద్ధ నియమాల్లో ఒకటి కాబట్టి ఇంట్లో ఉన్న పౌరుల పైన దాడులు జరగవు. అలా అనుకుంటే మన గాజాలో ఏం జరిగింది అనొచ్చు. గాజా సిచ్యువేషన్ వేరు, ఇండియా సిచ్యువేషన్ వేరు. గాజాలో ఏంటంటే ప్రతి దగ్గర ఈ గాజా ఎవరో తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళు గాజా మొత్తం స్వరంగ మార్గాలు తవ్వుకొని దగ్గర దగ్గర 400 వరకు స్వరంగ మార్గాలు ఇళ్లలోకి తవ్వుకున్నారు. కాబట్టి ఆ ఇల్లు ఏంటో తెలియక వాటిని ఛేదించే క్రమంలో అన్నిటిని చేసుకుంటూ ధ్వంసం చేసుకుంటూ విధ్వంసాన్ని క్రియేట్ చేసింది ఇజ్రాయెల్. ఎందుకంటే వాళ్ళకి అంతమించి సోర్స్ లేదు. భూమార్గం ద్వారా వస్తారు, సైనికులను చంపేసుకొని వెళ్తూ ఉన్నారనేసి ఆ గాజా పైన అలా. కానీ ఇప్పుడు జరిగే యుద్ధంలో అలా ఉండదు. ఎందుకంటే జనావాసాలు పబ్లిక్ పైన ఎప్పుడు కూడా వాళ్ళు టార్గెట్ చేయరు. ఎప్పుడైనా ఫ్యాక్టరీస్, ఆనకట్టలు, పెద్ద పెద్ద కట్టడాలు, హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏమంటే వాటిపైన దాడి చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనకి అటువంటి దాడి జరుగుతున్న సమయంలో సైరన్ వినిపించింది అనుకోండి, వెంటనే మనం సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళాలి. ఒకవేళ మీరు ఇంట్లో కార్నర్ లో ఎక్కడైనా దాక్కోవటమో, లేదంటే స్ట్రాంగెస్ట్ గా మనకి బెడ్స్ ఏమైనా ఉంటే ఆ బెడ్స్ కిందకి వెళ్ళి దాక్కోవటము, లేదు సేఫ్టీ లాక్ ఏదైనా ఉంటే దానిలోకి వెళ్ళి రిలాక్స్ అవటమో లేదని చేస్తూ ఉండాలి. అంతేకాదు గతంలో అయితే పెద్ద పెద్దగా కూడా మాట్లాడేవారు కదండి. ఎందుకంటే ఎవరైనా ఆ మాటలు విని దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి అటాక్ చేస్తారేమో అనేసి. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే పాకిస్తాన్ ముస్లిమ్స్ ఇండియా పైన నిజంగానే దాడి చేస్తూ ఉన్నప్పుడు మన ఇండియన్ ముస్లిమ్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నా ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు, కాదంటలేదు. కానీ ఈ ముస్లిం సోదరులందరిలో ఒకరో ఇద్దరు పాకిస్తాన్ సానుభూతి పరులు ఉంటారు. ఎందుకంటే సానుభూతి పౌరులు ఉండరని చెప్పడానికి అయితే అస్సలు ఆస్కారమే లేదు. దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు అక్కడ పాకిస్తాన్ జెండాలు ఎగరేసిన సందర్భాలు బోల్డ్ అని ఉన్నాయి. అటువంటి పాకిస్తాన్ కి సానుభూతి పరులు ఎవరన్నా పబ్లిక్ పైన దాడి చేసే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఈ దాడులకి సహాయపడే అవకాశం కూడా ఉంది. సో అటువంటి క్రమంలో ఎవరిని నమ్మడానికి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. గగనతలం నుంచి ఎటువంటి దాడులు జరిగిన దాన్ని ఎలా రక్షించుకోవాలి, వాయుసేన అదేవిధంగా రేడియో ఫ్రీక్వెన్సీని ఎలా మనం ఎప్పటికప్పుడు వింటూ ఉండాలి. టీవీలు టవర్స్ అన్ని పోవచ్చు కూడా, కాబట్టి రేడియోస్ అయితే కంటిన్యూస్ గా వర్క్ అవుతుంటాయి. అదే విధంగా అన్ని ప్రదేశాలు ఎలా బ్లాక్అవుట్ మనం కనిపించకుండా ఎలా దాక్కోవాలి, ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా పనిచేయకుండా పోవచ్చు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే ఎలక్ట్రో మ్యాగ్నిట్యూడ్ ఉన్నటువంటి కొన్ని ఆయుధాలు కూడా వాళ్ళు ఉపయోగించే అవకాశం ఉంటుంది. ద్వారా ఎలక్ట్రానిక్ డివైస్ కూడా కంప్లీట్ గా బ్లాక్అవుట్ అయ్యే అవకాశాలు కూడా ఉంది. కాబట్టి వాటిని కూడా జాగ్రత్త పెట్టుకోవాలని చెప్పిన. అంటే సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ అన్ని కూడా వాటికి సంబంధించిన రక్షణ వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రజల్ని ఎప్పుడు కూడా సురక్షిత ప్రాంతంలో ఉంచి వారికి సహాయపడే విధంగానే అన్ని వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి అంటూ ఎటువంటి సందేహం లేదు. కాబట్టి రేపటి మార్కు డ్రిల్లో కీలకం ఏంటంటే ప్రభుత్వ భవనాలు, సైనిక అవుట్ పోస్టులు, విద్యుత్ స్టేషన్లు, కమ్యూనికేషన్ హబ్బులు, ఇలా అన్నిటినీ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా మనం కాపాడుకోవాలన్న దానిపైన ఇది కేవలం మార్క్ డ్రిల్ జరుగుతూ ఉంటుంది. 2025, 2023లో కూడా కొన్ని దేశాలు ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ ఈ కంట్రీస్ కొన్ని మాక్ డ్రిల్ ని ప్రమోట్ చేసాయి. ఎందుకంటే ఎక్కడ యుద్ధాలు వస్తాయని భయంతో. అదేవిధంగా ఇప్పుడు ఇండియా కూడా ఒక మాక్ డ్రిల్ ని తీసుకొని వచ్చి ప్రజలకు అవగాహన కల్పించి ఒకవేళ యుద్ధం వస్తే ఎలా వారిని రక్షించుకోవాలన్న విషయాన్ని పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుందని చెప్తున్నారు. టోటల్ గా 259 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే శాటిలైట్ ద్వారా కూడా మనం కనిపించకూడదు కదా, శాటిలైట్స్ వాడతారు. వివిధ టెక్నాలజీలు, కొత్త కొత్త టెక్నాలజీ ఇప్పుడు బయటకు వస్తాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలాగా యుద్ధానికి వెళ్ళినప్పుడు పేజర్లలో ట్రాకింగ్ డివైసులు పెట్టి పేల్ చేసిందో, అదేవిధంగా ఫోన్స్ లో ఎలా ట్రాకింగ్ పెట్టి పేల్ చేసిందో ఐడెంటిఫై చేసి, అలా చాలా చాలా టెక్నాలజీస్ వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అందరూ సురక్షితంగా ఉండాలి, మనసారా కోరుకుందాం. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలి. ఇంకోసారి పాకిస్తాన్ లాంటి కంట్రీ ఇండియాకి వచ్చి ఇంకొక ప్రాణం కూడా తీయకుండా పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి దేశం ఇటువంటి నిర్ణయం తీసుకుందేమో అని మనం ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేయాలి. మోడీ గారికి కూడా నిజంగా యుద్ధానికి వెళ్ళి ఇంకోసారి మన దేశ పౌరులు ప్రాణాలు పోకుండా కాపాడుతా అంటే మేమంతా వెంటే ఉంటాం. అందుట్లో ఎటువంటి సందేహమే లేదు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా హిందూ ముస్లిమ్స్ అనే భావజాలాలు లేకుండా బ్రతకాలని కోరుకుందాం. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.